స్ట్రెంగ్త్ ఎంత ఉందమ్మా? 257. ఎంతమంది మీరు? ముగ్గురున్నారా? ఏంటి మధ్యాహ్నం? సాటర్డే ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారమ్మా వారానికి? వారానికి ఎన్ని గుడ్లు ఒక స్టూడెంట్కి ఇస్తున్నారు? వారానికి ఒకటి ఇస్తారా? వారానికి 6 అమ్మా. 6 శనివారం తప్ప అన్ని రోజులు ఇస్తాం. ఈ కూరగాయలు బాగా రెగ్యులర్ తెచ్చిస్తున్నారమ్మా? ఒక 2 days ఒకసారి వస్తాయా? ఇవి బాగా మాగిపోతా ఉన్నాయి. ఈరోజు అయిపోతాయి. ఇది వాడేస్తారా? బాగాలేనిది తీసేయండి అమ్మా. ఇది ఇట్లా తీసేసేసి మనకు 3 daysకి ఇచ్చేటప్పుడు సగం ఇస్తే అదే బాగా కొంచెం ఆనియన్స్ సన్న ఇస్తున్నారమ్మా. ఆనియన్స్ బాగా సన్నగా ఉన్నాయి. ఎంత ఉండాలమ్మా గుడ్డు వెయిట్? ఐడియా ఉందా మీకు? 5.5 కాదు, 55 గ్రాములు. నువ్వు ఏందేందో చెప్తావు. టెన్షనా? ఎందుకు టెన్షన్? చూసుకోండి. మరీ సన్నవి బాగున్నాయి. ఇది ఓకే. మరీ సన్నవి రాకుండా చూసుకోండి. మరీ సన్నవి వేస్తారు కొన్నిసార్లు. ఇప్పుడు చూడండి, ఇది 61 గ్రాము ఉంది అన్నమాట. మనకి 45 నుంచి 55 మధ్యలో ఉండాలా. కొన్ని మరీ సన్నగా ఉంటాయి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒక కస్తూర్బాకు మాత్రమే 55 గ్రాములు పెట్టారు ఎగ్గు, మిగతా అందరికీ 50. అంత హ్యాపీనా ఇక్కడ ఉండేందుకు? 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా ఉన్నారా? 10th వరకు ఉన్నారా? 10th పిల్లలు 6th నుంచి కంటిన్యూగా ఇక్కడే అంటే దాదాపు 5 years. మార్నింగ్ మీకు రాగి మాల్ట్ ఇచ్చారా? ఈవినింగ్ మిల్క్ విత్ బూస్ట్. ఈవినింగ్ స్నాక్స్ వీక్లీ 3 eggs. 3 times ఎగ్ వస్తుందా? 6 days రాదు. రెండు పర్లేదు. 5 days. సాటర్డే సండే ఉండదు. సండే చికెన్ ఉంటుంది, ఈరోజు స్వీట్ ఏదో ఉంటుంది కదా. 3 times బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, 2 times ఫ్రై టైప్ ఇస్తారు. ఓకేనా? నైట్ ఫ్రూట్ అరటిపండు ఏమైనా ఇస్తున్నారా? స్నాక్స్ వస్తున్నాయా? మెనూ బోర్డు ఎక్కడ ఉంది మీది? దాని ప్రకారం అన్నీ వస్తాయా? వెరీ గుడ్. మీకు ప్రభుత్వము ఇంత మంచి బిల్డింగ్స్ కట్టి గర్ల్స్కి ఎస్పెషల్లీ ఉమెన్ టీచర్స్ని పెట్టి ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ కస్తూర్బాల్. అవునా? ఇది ఒక మీకు వరం. ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రత్యేకంగా ఇంత మంచి బిల్డింగ్స్, అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్, మంచి భోజనాలు. ఇది మీ వరాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే దానికి సార్థకత. ఓకే? బాగా చదువుకుంటున్నారా మరి? 10th class లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 576. వెరీ గుడ్. 576 అంటే పెద్ద నెంబర్, పెద్ద మార్క్స్. అది పెద్ద ఒక అచీవ్మెంట్. ఈసారి వస్తాయా 576? అందరికి రావు, ఒకరికే దొరకదు. గెట్టోళ్ళు ఉన్నారా? జాగ్రత్త చదువుకోండి. మీ కన్న తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఇష్టంగా, ఆడపిల్లలు చదవాలి బాగా, వాళ్ళు కూడా దేంట్లో కూడా తగ్గకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో మీరు ఇక్కడికి రావడం, చదువుకోవడం జరుగుతూ ఉంది. అర్థమైందా? ప్రతిదానికి మీరు సొంతంగా సంపాదించుకొని మీరు దేనికైనా సరే ఆ ఫ్రీడమ్ను అనుభవిస్తూ ఎంజాయ్ చేయాలి లైఫ్ ఇన్ ఫ్యూచర్. ఏదైనా సరే ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ కాకుండా, రేపు పెళ్ళి అయితే భర్తల మీద, లేకుంటే కానీ పెళ్ళి లేట్ అయ్యే కొద్దీ తల్లిదండ్రుల మీద అట్లా డిపెండ్ కాకుండా మీ సొంతగా మీ ప్యాకెట్ మనీ మీరు ఖర్చు పెట్టుకోవడానికి అట్లా ఎర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎర్నింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? చదువుకొని ఏం చేస్తారు? ఈ 280 మందికి జాబ్స్ దొరుకుతాయా?
జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు. జాబ్ అనేది ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు. అర్థమవుతుందా? జాబ్ అనేది ఒక భాగం లైఫ్లో, అవునా? జాబ్ అనేది ఒక చిన్న పార్ట్. చదువుకోవడం వల్ల మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటా ఉన్నారు. మీ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ బిహేవియర్, ఇవన్నీ కూడా ఒక డిగ్నిటీగా ఉంటాయి. ఓకే, కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ సెక్టార్ ఉంది, గవర్నమెంట్ సెక్టార్ ఉంది. ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మీకు కొద్దిగా మంచి స్కిల్స్, టాలెంట్ ఉంటే కనుక బ్రహ్మాండమైన ప్రైవేట్ జాబ్స్ దొరుకుతాయి. గవర్నమెంట్ జాబ్ నథింగ్. అయితే మీ దగ్గర మంచి టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, మంచి పాష్ ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు కొన్ని మంచి ఇంటికి పోయినప్పుడు వీడియోస్ చూడాలి. సైలెంట్ వర్డ్స్ ఎట్లా వాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డిగ్నిటీగా ఫేస్ చేయాలి. ఒక ఇంటర్వ్యూకి పోతే వాళ్ళ అవతల వాళ్ళను అట్రాక్ట్ చేయాలి మనం. అట్లా కొంచెం జాగ్రత్తగా వాటి మీద ఫోకస్ చేయండి. ఇంటికి పోయినప్పుడు పనికి వచ్చేటి చూడండి. ఆ పనికిరానివన్నీ ఏంటి ఆ వీడియోలు, ఆ షార్ట్లు, రీల్స్ ఇవన్నీ యూజ్ లేదు. మంచి ఇంటికి పోయినప్పుడు మీరు హాలిడేస్లో మీ పేరెంట్ ఫోన్స్లో, స్మార్ట్ ఫోన్స్లో వాటిలో మంచిగా ఎడ్యుకేషన్ సంబంధించినవి, హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్, హౌ టు యూజ్ సైలెంట్ వర్డ్స్, ఇట్లా రకరకాలుగా చెక్ చేసుకొని అవి చూడండి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మంచి ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు టైంపాస్ చేయొచ్చు. మంచి సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, అట్లుంటుంది. అంతవరకు మీరు ఇది మీకు మంచి చదువుకోండి. మీ తండ్రికి ఏం పని ఉంటుంది? ఏదైనా పని చేయాలా, డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించడానికి, అవునా? మీ తల్లికి ఆమె కూడా అవసరం ఉంటే చిన్న పనులకు వెళ్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో వంట గింట చూడడం, ఇంట్లో బాగా సవరించుకోవడం, అట్లా చేస్తారు, అవునా కదా? మీ పని ఏంటి? ఒక బట్టలు ఉతికే తప్ప మీకు వేరే పని ఏం లేదు ఇక్కడ. ప్రతి ఒక్కటి మీకు అన్ని టయానికి అరేంజ్ చేస్తూ ఉంటారు. మీరు చదువుకోవాలి కానీ ఏమైనా టయానికి టక అన్నీ అరేంజ్ అయిపోతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిల్క్, మధ్యాహ్నం 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, బూస్ట్ విత్ మిల్క్, నైట్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్, మళ్ళీ బనానా. ఇట్లా చూడండి, మీకు అంత మంచి పౌష్టికాహారం జాగ్రత్తగా. సండే రోజు చికెన్ ఇస్తారు మంచిగా, 5 days ఎగ్ వస్తుంది వీక్లీ. ఇవన్నీ కూడా మీకు మీరు పౌష్టికాహారం తిని బాగా చదువుకోవాలి, చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలని ఒక దృక్పథం ప్రభుత్వాన్ని. అదంతా మీరు బాగా అర్థం చేసుకోవాలి. బాగా చదువుకొని మీ జీవితాలు మంచిగా బంగారు బాటలు వేసుకొని జీవితంలో బాగా సెటిల్ అయ్యి ఎటువంటి సమస్య లేకుండా మంచి ఫ్యామిలీస్గా క్రియేట్ అయ్యి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.